రుణమాఫీ పేరిట కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు రైతు బంధును ఎగ్గొట్టి ఆ నిధులతో రుణమాఫీ చేసిందని ధ్వజమెత్తారు. ₹1,00,000 రుణమాఫీలోనూ కోతలు పెట్టి ₹2,00,000 అబద్దాలు చెబుతున్నదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల పైచిలుకు రైతులు 1,00,000 వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే రుణమాఫీకి ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఈ విషయంలో కూడా మరోసారి రైతాంగాన్ని మోసం చేసిరని స్పష్టంగా మనం చెప్పొచ్చు. రుణమాఫీ మీరు చెప్పింది ఏంది? ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు ₹2,00,000 రుణమాఫీని ఒకేసారి చేస్తామని చెప్పింది. సరే, ప్రభుత్వంలో కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి మరి మీరు ఈ రుణమాఫీని చిత్తశుద్ధితో చేస్తారా అని అనుకుంటే ఈ రుణమాఫీని ఏ విధంగా డైల్యూట్ చేసినామని చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఖచ్చితంగా కనబడుతున్నది. మనకు రుణమాఫీ చేసినామంటే చేసినాం, ఇదివరకు 6 హామీలు మొత్తం అమలు చేసినామని ఎట్లయితే అబద్ధాలు చెప్తున్నారో రుణమాఫీని కూడా అదే విధంగా మోసం చేసేటువంటి ప్రయత్నం చాలా గొప్పగా జరిగింది. నిన్న రైతు భరోసా ఒక రైతులకే కాదు, కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు ₹15,000, రైతు కూలీలకు కూడా ₹12,000 ఇస్తామన్నారు. అంటే దాదాపుగా మీరు రైతులకు ఇవ్వలేదు, కౌలు రైతులకు ఇవ్వలేదు, రైతు కూలీల ఊసు కూడా లేదు. అంటే ఎన్ని పచ్చి అబద్ధ మాటలు చెప్పినో ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది. దాదాపు 40 లక్షల మంది పైచీలకు రైతులు రుణం తీసుకుంటే బ్యాంకులలో మీరు ఇచ్చింది నిన్న 11 లక్షల మందికి, అంటే ఒక వంతు. ఇంకా 3 వంతుల మంది రైతులకు ఈ రుణమాఫీ కావాల్సి ఉన్నది. ఒక 34,000 మంది రైతులకు మాత్రమే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేయడం జరిగింది. లక్షలాది మంది రైతులున్న ఒక జిల్లాలో 1% వేసింది. 1/3 మీరు 1,00,000 లోపు ఉన్న వాళ్ళకి చేస్తామని ఇప్పుడు ప్రకటించారు. ఈ 1,00,000 లోపు ఉన్న వాళ్ళు కూడా చాలామంది లిస్టులో పేర్లు లేవు. మరి వాళ్ళ గురించి ప్రభుత్వం యొక్క వైఖరి ఏంది? ఎన్నో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ మా దగ్గర రిజర్వ్ షుగర్ ఫ్యాక్టరీ మేము చేపిస్తామంటే మేము చేపిస్తాం, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇక మేము రాగానే మొదలు పెడుతున్నామని చెప్పాను. కానీ ఇప్పటికీ సీజన్ అయిపోతున్నది. ఇప్పుడు పెట్టాలి, నవంబర్లో చెరుకు పెట్టాలి. అంటే ఫ్యాక్టరీ స్టార్ట్ అయితేనే చెరుకు పెట్టచ్చు. అటువంటి దాని జోలీ లేదు, జప్తి లేదు. ఇప్పటికీ షుగర్ ఫ్యాక్టరీ మీద ఒకనాడు కూడా దాని మీద లేదు. ఏది ఉన్న వాళ్ళ ఆలోచన అంతా ఎవరిని పార్టీలు మార్పు చేద్దాం, ఏ పార్టీ నుంచి తీసుకుందాం, ఎవరిని భయభ్రాంతం చేద్దాం, ఎవరిని బ్లాక్మెయిల్ చేద్దాం పార్టీలు తీసుకునే తప్ప ఒక్కనాడు కూడా ప్రేమతో ఎవరు పోతలేవు. ఎవరో పోయినంత మాత్రాన ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. పార్టీ తప్పగా నూతనంగా ఉత్తేజమైన యువకులను తీసుకొస్తాం. బాగా యూత్ బాగా తీసుకొచ్చి తప్పగా పార్టీని